ఉద్యోగుల విధి నిర్వహణలో సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు. పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిట్ల వెంకటేశ్వర్లు పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు. నిబద్ధతతో వెంకటేశ్వర్లు పనిచేశారని కొనియాడారు. విరమణ పొందుతున్న వెంకటేశ్వర్లు శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీసీఈఓ విజయలక్ష్మి, బీసీ వెల్ఫేర్ శైలజ, ఇరిగేషన్ ఏఈ డిఈలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సత్యనారాయణరావు గారిని ఎమ్మెల్యే గారు భూపాలపల్లి గారిని అత్యవసర సమావేశం అర్జెంట్ వెళ్ళవలసిన పని ఉన్నదట. సార్ మాట్లాడతారు. అనేది సహజంగా ప్రభుత్వం పెట్టినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఉద్యోగ రీతిలో ఈ ప్రాంత ఎక్కడైతే ఉద్యోగం చేస్తామో ఆ ప్రాంత ప్రజల మనసును దోచుకునే విధంగా ఈరోజు ఉద్యోగం చేయడం వారి యొక్క వెంకటేశ్వర్లు గారు ఈ ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత పోయిన సంవత్సరం జూలై 27వ తారీఖు వర్షాలు పడి 124 చెరువులు దిగినాయి. 6 మనుషులు కొట్టుకపోయారు. అనేక మంది 1100 మూగజీవులు చనిపోయి 40,000 ఎకరాల్లో ఇసుక మీటర్లు పెట్టి నేను ఎన్నికైన తర్వాత డిసెంబర్ 7 నా రిజల్ట్ రాకముందే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారిని పిలిచి రివ్యూ చేశా. ఈ చెరువుల పరిస్థితి ఏంది, ఇట్లున్నదనంటే వాటన్నిటి పరిస్థితి నాకు చెప్పి ఎస్టిమేట్ చేసి ఇస్తే నేను మంత్రుల దగ్గరికి, ఇరిగేషన్ సెక్రటరీ దగ్గరికి, అదేవిధంగా తిరిగి నేను ముఖ్యమంత్రికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, అదేవిధంగా రాహుల్ బోజా వాళ్ళ యొక్క సిఈకి, ఈఎన్సీలకు ఏ రకమైతే సెల్ బంద్ చేయరా సోదరా